అందరికీ నమస్కారం. కుంసత్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మీకు 1900 పైగా వీడియోలు ఉంటాయి. మీకు కావాల్సిన లీగల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో లభిస్తుంది. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే రెండో భార్య తాలూకా పిల్లలకి భర్త తాలూకా ఫంక్షన్లో ఫంక్షను వస్తుందా? ఇది హైకోర్టులో డిస్కస్ చేయబడినటువంటి ఒక మ్యాటరు. దీని గురించి చెప్తే చాలా విషయాలు మీకు ఇందులో కవర్ అవుతాయి. అసలు యాక్చువల్గా అయితే మొదటి భార్య బ్రతుకుండగా రెండో వివాహం చేసుకోవడం అనేటువంటిది నేరం. మొదటి భార్య మరణించన్నా ఉండాలా, లేకపోతే విడాకులన్నా తీసుకోవాలా. విడాకులు తీసుకోకుండా మొదటి భార్య బ్రతికుండగా రెండో వివాహం భర్త కానీ భార్య కానీ ఇద్దరిలో ఎవరైనా సరే అలా చేసుకుంటే ఐపీసీలో అయితే 494 సెక్షను, ఇప్పుడు బిఎన్ఎస్ అని కొత్తగా వచ్చింది కాబట్టి 82 క్లాజ్ 1 ప్రకారం వాళ్ళు శిక్షార్హులు. చాలా సివియర్ 7 years శిక్ష ఉందన్నమాట దానికి. అయితే రెండో భార్యకి ఎటువంటి హక్కులు ఉంటాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. రెండో భార్యకి ఆస్తిలో హక్కు లేదు, బాగానే ఉంది. రెండో భార్య పిల్లలకి మాత్రం ఆస్తిలో హక్కు ఉంటుంది. అది ఒక పెద్ద సబ్జెక్టు. అంటే రెండో భార్య పిల్లలకి పూర్తి ఆస్తిలో హక్కు ఉంటుందా ఉండదా అన్నది పెద్ద సబ్జెక్టు. అది మనం వీడియో కూడా పెట్టుకున్నాం, చూడండి. మొదటి భార్య చనిపోయింది లేదా విడాకులు తీసుకున్నారు, రెండో వివాహం చేసుకున్నాడు, వారికి కూడా పిల్లలు పుట్టారు. అప్పుడు మొదటి భార్యకి ఎలాగైతే హక్కులు ఉంటాయో అన్ని హక్కులు రెండో భార్యకు కూడా వస్తాయి. అంటే ఇంక మొదటి భార్య లేనట్టే పూర్తిగా. ఇది కూడా ఆథరైజ్డ్ మ్యారేజ్ కిందే ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఆథరైజ్డ్ పిల్లలు, లిజిటిమేట్ చిల్డ్రన్స్ అంటారు. ఆ ఇల్లు కూడా లీగల్గా అన్నిటికీ పూర్తి హక్కులు కలిగి ఉంటారు. ఉదాహరణకు చెప్తాను మీకు. మొదటి భార్యను వివాహం చేసుకున్నాడు, ఇది తెలియకుండా రెండో భార్యను వివాహం చేసుకున్నాడు. అలాంటి సందర్భాల్లో అతను మరణించితే రెండో భార్యకి ఉండకపోయినా మొదటి భార్యకి రెండో భార్య పిల్లలకి మొదటి భార్య పిల్లలకి సమాన వాటాలు అనేవి వస్తాయి. అలా కాకుండా మొదటి భార్య మరణించింది, రెండో భార్య వివాహం చేసుకున్నాడు, వాళ్ళకి కూడా 2 పిల్లలు పుట్టారు. అప్పుడు మొదటి భార్య 2 పిల్లలు, రెండో భార్య 2 పిల్లలు, రెండో భార్య 5గురికి 5 వాటాలు, పెన్షన్ బెనిఫిట్స్ ఇవన్నీ రెండో భార్యకి సమానంగా ఉంటుంది అన్నమాట. రెండో భార్యకి పూర్తి హక్కులు ఉంటాయి. ఇది ఉదాహరణకి. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం అయితే పెన్షన్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. 2023లో ఏపీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఎలాగా అంటే మొదటి భార్యతో గొడవలు పడి మొదటి భార్యకి విడాకులు కావాలంటూ కోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉందిగా రెండో భార్యను వివాహం చేసుకున్నాడు. రెండో భార్యను వివాహం చేసుకున్న తర్వాత కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే అతను మరణించాడు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరూ కూడా నేను వారసులు. ఇప్పుడు పెన్షన్ బెనిఫిట్స్ ఎవరికి వెళ్ళాలి అంటే మొదటి భార్యకి వెళ్ళాలి. కానీ మొదటి భార్య తాలూకా ఇద్దరికి పడక డైవర్స్ పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి రెండో భార్యకు కూడా సమానంగా పెన్షన్ బెనిఫిట్స్ తర్వాత పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోర్టు ఆదేశాలు అనేవి జారీ చేసింది. ఈ కేసులో కూడా ఆర్డర్ అనేది పాస్ చేయడం జరిగింది. దీనికి రైల్వే విభాగంలో పెన్షన్ బెనిఫిట్కి సంబంధించిన ఒక సెక్షన్ ఉంది. సెక్షన్ 75 ప్రకారము, అంటే పెన్షన్ రూల్స్లోని సెక్షన్ 75 ప్రకారము ఎవరైతే మొదటి భార్య రెండో భార్యకు సమాన హక్కులు ఉంటాయని గతంలో పలు హైకోర్టులు కూడా తీర్పులు ఇవ్వడం జరిగింది. అందువల్ల పెన్షన్ బెనిఫిట్స్ అలాగే బెనిఫిట్స్కి సంబంధించి ఈ సెక్షన్ 75 ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని హైకోర్టులు ఇచ్చిన తీర్పులను బేస్ చేసుకుని ఇప్పుడున్న హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. జై హింద్, భారత మాతాకి జై.